అత్తర సాయి బోరారా అందాల మహారాజో రారా సాయి బోరారా అందాల మహారాజా రారా అత్తర సాయి బోరారా అందాల మహారాజో రారా అందరు మొగులు గ్యాలంకెళ్ళి చేపలు తెచ్చారు 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 నా మొగుడు గ్యాలంకెళ్ళి ఏం తెచ్చాడు? ఓ బాబోయ్ నా మొగుడు గ్యాలంకెళ్ళి యాలేసుకొచ్చాడా అత్తర సాయి బోరారా అందాల మహారాజో రారా దిబ్బ దిబ్బగా ఉన్నాడని గదిలోకెళ్ళిండు దెబ్బ దెబ్బగా ఉన్నాడని గదిలోకెళ్ళిందో దిబ్బ దిబ్బగా ఉన్నాడని గదిలోకెళ్ళిండు దెబ్బ దెబ్బగా ఉన్నాడని గదిలోకెళ్ళిందో గదిలోకి తీసుకుపోయి ఓ ముసలమ్మ గదిలోకి తీసుకుపోయి గజ్జంటించాడా అత్తర సాయి బోరారా అందాల మహారాజో రారా సాయి బోరారా అందాల మహారాజో రారా కలిగిన కంటే కాటుకు పెడితే కొన్నే కరకారా కలిగిన కంటి కాటుకు పెడితే కళ్ళే కరకారా కలిగిన కంటే కాటుకు పెడితే కొన్నే కరకారా కలిగిన కంటి కాటుకు పెడితే కన్నే కరకారా మరిగిన మగుడు పొరుగును ఉంటే ఓ అమ్మో సిగ్గేస్తుంది ఎదురుకుంటూ ఊరుకొంతదే. మరిగిన మగుడు పొరుగును ఉంటే మనసే మెరమేరా అత్తర సాయి బోరారా అందాల మహారాజో రారా అత్తర సాయి బోరారా అందాల మహారాజో రారా ఊరాని నువ్వేంటి ఎక్కడున్నావు నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఒరే బావా వేగుచావును పొలానికి వెళ్ళిపోయాడు చల్దనం తెమ్మన్నాడని తీసుకువెళ్తున్నాను నువ్వేంటి ఎక్కడున్నా నువ్వు వెళ్తున్నా కదా నేను ఎదురుకు వచ్చేసాను. సరే గాని బావకి కొద్దిగా సహాయం చేసిరా ఏం చేయాలి? మరి ఇంకేం కాదు బావకి దుక్కు తునడం వచ్చు నొల్ల పట్టడమే రాదురా నల్ల పట్టడం రాదా? పడితే మయ్యి పట్టేస్తాడు లేదంటే నొల్ల బాల్ తేలిపోద్ది మనిషి సొలకనయ్యి ఉంటదా? మనిషి తోలకన కాదు బాల పూచిపోయిందో. అన్నా నువ్వు వెళ్ళి కొద్దిగా సహాయం చేసిరా అంటే బాగా నల్ల పట్టిలా బావకి నొల్ల మీద కూర్చోబెట్టి నువ్వేదో సహాయం చేయమంటున్నావు నల్ల తలనమాట. సరే నువ్వు పెద్ద గట్లంటే పదమ్మా. నేను ఇస్తున్నట్టు చెప్పరా అలాగే చెప్తాను కదా. ఇంకా రాలేదైతే ఇంకా రాలేదైతే బావా బావా ఇంక ఇంటికొచ్చి నీకు బతిమాలాలు అనుకున్నాను. ఏమి పొలం దగ్గర ఓ పొరపాటు చేశాను. ఏం చేసావు? నీ బొడ్డుకు బొక్కెట్టేశాను. అంటే నా మైండ్లో నీరు నువ్వు తీసావు అనమాట. మరి ఏడాది నీటి కొరత అనుకుందో. అంతే కదా. అవును బా. మా ఆవిడికి 10:30 కల్లా చలిదన తెమ్మనా అది ఇప్పుడు రాలేదు చూడు బావా. ఇంకా రాలేదా? ఊరు చివరి కనిపించింది మా చెల్లెమ్మ. దానికి ఊసులాట్లు ఎక్కువలే. అసలు పొలాన్ని ఎవరు లేరు. ఓసే ఆ పెండిల దగ్గర ప్రెసిడెంట్ ఉండోడు. మా చెల్లెమ్మ పెండ్లి కాసి వచ్చిందా? ఆ పెద్ద చెరువు గొట్టంటే వచ్చింది బావా. ఆ చెట్టు కింద నుండి వస్తున్న పొట్టుకుంటే అదేలాగా ఉంది. చూడబోయ్ మా తడక తడాక తడాక మా అమ్మ తమ్ములోయ్ నాకు మేన మామలోయ్ మా అమ్మ తమ్ములోయ్ నాకు మేన మామలోయ్ ఏ దారి వస్తారో నమ్ము అబ్బా అవును నువ్వెకిరి గుండె జల్లు మన్నాది రైటో మా అమ్మ తమ్ములోయ్ నాకు మేన మామలోయ్ మా అమ్మ తమ్ములోయ్ నాకు మేన మామలోయ్ ఎదారి నస్తారో అబ్బా అల్లో నువ్వు గుండె జల్లు మన్నాది రైటో శ్రీకాకుళం చిన్నవాడ సొగసైన కుర్రవాడ శ్రీకాకుళం చిన్నవాడ సొగసైన కుర్రవాడ రారా నా సొగసైన రాగా అబ్బా అవును నువ్వు రారా నా సొగసైన సోగాడా మా అమ్మ తమ్ములోయ్ నాకు మేన మామలోయ్ మా అమ్మ తమ్ములోయ్ నాకు మేన మామలోయ్ ఎదారి నస్తారో అబ్బా అవును నువ్వు గుండె జల్లు మన్నాది రైటో పైటయ్య పైటయ్య పచ్చమంచం పరుపయ్యే పైటయ్య పైటయ్య పచ్చమంచం పరుపయ్యే పైటయ్య పైటయ్య పచ్చమంచం పరుపయ్యే పైటయ్య పైటయ్య పచ్చమంచం పరుపయ్యే రాకపోతే కేకయ్య పిల్ల అబ్బా అవును నేను రాకపోతే కేకయ్య పిల్ల మా అమ్మ తమ్ములోయ్ నాకు మేన మామలోయ్ మా అమ్మ తమ్ములోయ్ నాకు మేన మామలోయ్ ఏ దారి నస్తారో నమ్ము అబ్బా అవును నువ్వెకిరి గుండె జల్లు మన్నాది రైటో మామా ఇదేంటి మామ నువ్వు ఎక్కడున్నావు? ఏమి కాదు మన పొలము మరిచిపోయాను అనుకున్నావా? అవును మామ. అవసరం నేను మరిచిపోతాను. నువ్వు చలిదనం తేవడం ఆలస్యం చేసావు కదా, అలా నీరు తాగుదామని ఆ గడ్డ వైపు వెళ్ళాను. మామ మామ మన పొలం చూసి చాలా రోజులైంది, ఎక్కడుందో ఒకసారి చూపించవా? పొలం చూస్తావా? ఎక్కడ అల్లెక్కడని
చేతులన్నీ ముందు తెచ్చుకుంటున్నావు? కాదు, అక్కడే ఉందిలే. సరే గాని నీకు ఆకలిని చల్లని తెచ్చాను మామ. కూర ఎటు తెచ్చావు? కూర అంటే ఏముంది, ఒక ఉల్లిపాయ ఉంటే తెచ్చాను. ఒకటే? నీకు 2 పాయలు తెమ్మను. మామ 2 3 తెమ్మంటావు, ఇంట్లో ఉండాలా? లేకపోవడం ఏంటి? నిన్నే సంత చేశానా? సంత చేసి గొప్పని తెచ్చావయ్యా. చూడ మా మగాడు పావు కేజీ ఉల్లిపాయలు తెస్తాడు, వారం రోజులు గడపాలంట. ఏ సంవత్సరం కూతురు గడపగలుగుతుంది నువ్వు చెప్పమ్మా. అప్పుడే అమ్మాయి నచ్చుతుంది. ఈ పిల్లడు ఆగడం కానీ పావు కేజీ అలాగే సరిపోతాయా? అవునమ్మా, పావు కేజీ సాల్వా? రూపాయి అంత బెల్లెట్టుకొని అలాగే సరిపోతాయా? నీ ముఖం నేను పోల్చలేదా? రేపు మా ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాను. నీకు నాకు ఉన్న తగదు తేల్చేస్తాను. పావు కేజీ సాల్వా. నీకెందుకు, నాతో మాట్లాడొచ్చుగా. అవును తమ్ముడు, పావు కేజీ ఎలా సరిపోతాయి కదా? ఎలా సరిపోతాయండి? అవతల ఈది నుండి ఒక కుర్రోడు వచ్చి నీళ్ళు ఆడదాయి లేదంటే గొప్ప అయిపోద్ది, ఆడికో పాయి ఇచ్చేది. ఒక ముదరోడు వచ్చి అమ్మా నువ్వు గొప్ప ధర్మాత్మరాలు అంటే పొంగిపోద్ది, ఆ ముదరోడికి ఒక పాయి ఇచ్చాడు. ఇలా ఇరుగోలు పొరుగోలు మనిషికి ఒక పాయి పంచిస్తే పావు కేజీ కాదు కదా 10 కేజీలు తెచ్చి మాత్రం సరిపోతాయా? చాలు అయినా అతనికి ఏం తెలుసా ఉల్లిపాయల సంగతి? అవ్వేని పాయలు తిన్నాడు అతగాడు. ఊరుకవయ్యా. అవును, చచ్చిపోయి ఎవరైనా తీసుకెళ్ళిపోతారు, బ్రతుకున్నానని మంచి చెడ్డ. తమ్ముడు, ఈ వేదాంతం విన్నావా? మనం సంపాదించిందేది సచ్చిన తర్వాత మనం అంటారు సాగిరాదు. కాబట్టి ఓ పని చేయి పాపం, బతుకున్నప్పుడు 10 మందికి పంచి పేరే నుండిపోద్ది. నీకు ఆకలిని చల్లని తెస్తే ఇన్ని మాటలేంటి? అయితే కాలు చేతులు కడుక్కొని వచ్చి తినేస్తాను. నువ్వు మాత్రం జాగ్రత్త, చల్దానం దగ్గర ఉండు, లేకపోతే ఏగలు తినేస్తాయి. ఇప్పుడు చేస్తా, ఇప్పుడు చేస్తా, ఇప్పుడు ఇప్పుడు తన్ని పెడతాను మామ. కొట్టదు మామ. బావా కొట్టకరో తిట్టకరో బావా సింగడ బావా నేను పట్టింటి పిల్లనరో బావా సింగడ బావా పట్టికరాని తిట్టకరాని బావా సింగడ బావా నేను పట్టింటి పిల్లనరో బావా సింగడ బావా బావా ఇంటి పిల్లనరో బావా సింగడ బావా నా బాబుడు బలేదురో బావా సింగడ బావా బావా ఇంటి పిల్లనరో బావా సింగడ బావా నా బాబుడు బలేదురో బావా సింగడ బావా పెంకి పెంకి పిల్లనరో బావా సింగడ బావా నా పెంకి తనము లేదురో బావా సింగడ బావా ఆ పెంకి ఇంటి పిల్లనరో బావా సింగడ బావా నా పెంకి తనము లేదురో బావా సింగడ బావా శ్రీకాకుళం సెంటర్లో నా బావా సింగడ బావా నా చెంగు పట్టుకు లాగేదో బావా సింగడ బావా ఆ శ్రీకాకుళం సెంటర్లో నా బావా సింగడ బావా నా చెంగు పట్టుకు లాగేదో బావా సింగడ బావా. నీ అప్ప పాపలు చేసి నాకు తిండికి చెప్ప. ఏ గొప్ప ఎగటాలు చేస్తున్నావు? సరిగ్గా లేచినప్పుడు పట్టేస్తావరా? కోపం లేచినప్పుడు కర్ర పట్టేస్తావా? నేను చచ్చిపోతానురా. 11 రోజుల నాడు భోజనానికి రారా. ఈ భోజనానికి వెళ్ళిపోతాడు. నా మాటను పాపమ్మ, నువ్వు మాత్రం సచ్చకే. ఓ పచ్చగా ఉండాలంటావు. అమ్మా మావా ఎంత పని చేసావు. పొడక ఏం పోటు పొడిసా మామ. నీకు రాయి మోసింది. రాయా? పోటు పొడిసమంటే రాయి మోసిందంటే ఏంటి? ఆ కర్రతో పొడిచేసావుగా. ఊడి చెప్పకో. ఈ కర్ర తగిలితే నీకు అంత నొప్పి అయిపోయింది. ఎన్నడు తగిలిన కర్రలాగా నిత్యం తగులుతున్న కర్రేనా? అంటే 10 రోజు కొడతాను నువ్వు. బావా నీకు చెప్పక నాకు భయం ఏంటి కానీ నాకు ఎప్పుడు సరదాగా ఉంటే అప్పుడు పోడి చేస్తాను. అదే కోపం వచ్చినప్పుడు. ఊరుకోవా అన్నా, ఎప్పుడు తెమ్మన్నాను ఎప్పుడు తెచ్చావు? ఇంతవరకు 1 గంట అయిపోయింది కదా, ఇంటి దగ్గర ఒంటరిగా ఏం చేసావు చెప్పు. నేనేం తప్పు చేయలేదు మామ. నీ ఆయుష్ కమ్మ గుండాలని పగలగొట్టిన దెబ్బల కోరి బావల సింగన బావ కొందూరు గుప్పు మంది ఓరి బావల సింగన బావ బొట్టైనా పెట్టుకుంటే బావ సింగన బావ నేను బొమ్మలా ఉంటాను బావ సింగన బావ ఆ బొట్టైనా పెట్టుకుంటే బావల సింగన బావ నేను బొమ్మలా ఉంటాను ఓరి బావల సింగన బావ చేరేనా కట్టుకుంటే బావ సింగన బావ చిలకలా ఉంటాను బావ సింగన బావ ఆ చేరేనా కట్టుకుంటే బావల సింగన బావ నేను చిలకలా ఉంటాను ఓరి బావల సింగన బావ మళ్ళీ కొట్టామంటే బావ సింగన బావ మా మామ తోటి పోతను బావ సింగన బావ మామతో బొమ్మిడి మామతో వెళ్ళిపోతావు. నీ కాళ్ళు పడిపోను, నీ కళ్ళు పేలిపోను. మాట పేలవంటే మళ్ళా
మొఖం మీద కొట్టేతను. నీ బద్దలు చెయ్య, నీ అమ్మ ఉండవయ్యా, నీ దెబ్బ మీద దీపం పెట్ట. అన్నో నేను చచ్చిపోతాను రా అన్నో. నా ముఖం చూస్తే నీకు అలా కనిపిస్తుంది. కళ్ళు పొడిచేస్తాను, కళ్ళు అన్నాను మళ్ళీ కన్ను పొడిచేస్తాను. చాలా భయ, కన్ను పొడిచేస్తావు. ఒక్కను పోతే ఒక్కను బ్రతికేస్తాను. నీకు మాత్రం ఇలాగ ఉంచుతాను. ఏం చేస్తాను? కోసేసి చేతిలో పెట్టేస్తాను. ఏమిటి? తలకాయ. ఓసే మేదకాయ, నేను కిందకాయ అనుకున్నాను, అదే గుండెకాయ అనుకున్నాను. అన్నయ్య చూడరా వీడు. చూస్తానమ్మా అటా సూటి ఎదురు కొట్టంలాగా అయిపోతాను. మా చెల్లెమ్మ నువ్వు పొడిచావా? నేను పొడకపోతే ఇంకా ఊడి పొడిచాను. నువ్వే కదా పొడిచావు, నేను మంచికొచ్చానా? అవన్నీ నాకే తగిలి బావా. దానికి నేను పొడిచిన పోట్లు నీకు తగిలయ్యా. అవును నీకా? ఒకటే రెండు పుంజాలు తగిలయ్యా. ఓయ్ బావా, ఇప్పుడు నాకు బావ మరిది అనిపించబోయ్. చుట్టం చూపుకొచ్చిన పోట్లేని లెక్కెట్టావు. అవును అవును. ఎన్నాళ్ళు నేను పొడిచానా? ఒక్క రోజు లెక్కెట్టింది కదా అడగబోయ్. ఇలా పొడగానే అమ్మో అని ఒకటే ఏడుపు. అది లెక్కెడుతుంది. ఆయనకు ఒకట్లేరా, అది ఎట్లా లెక్కెడుతుంది? సంగతి ఒకటలు రావు, నేను లెక్క పెట్టలేదు. ఈ ఘనమైన గడ్డి గొప్ప వీడు పొడిచిన పోట్లు లెక్కెట్టాడు. ఈజీ లెక్కెడు సార్. నేను చాలేరా, ఉరల బాస్త ఎత్తినట్టు ఫీల్ అయిపోతున్నావు. అయినా నీకు ఒకట్లు వచ్చా. ఎలా వస్తాయిరా? ఎలా వస్తాయిరా మామా? రెండు పొడిచినా నీ దగ్గర చెప్పలేని ఉంటది. మరి నాకు నువ్వు నాకు మరి ఇంకో దగ్గర చెప్తా. నేను చిన్నప్పుడు అన్నాను మా అన్నయ్య దగ్గర, అన్నయ్య నా కాన్వెంట్ లో జాయిన్ చేయరా, బాగా చదువుకుంటానని. పిసినారాడు, కాన్వెంట్ వద్దామా ఖర్చు ఎక్కువైపోద్ది, ఇళ్ళ కత్తల బడికి వెళ్ళిపోయి అన్నాడు వీడు. ఆ బడికి నల్లొచ్చిన కదా. ఎల్ల కథల బయటలో ముసలోళ్ళు కూకుంటారు. ముసలోళ్ళు ఏంటి మామా, చిన్నపిల్లలు అందరూ చదువుకుంటారు. అయినా ఇష్టం లేని దగ్గర చదివినా నీకు అక్షరాలు రావు. అందుకే ఈ రోజు వీడు తెప్ప పడుస్తున్నాడు. అది నీ కాళ్ళు పడిపోను, నీ కళ్ళు పేలు. ఎందుకు తిట్టను? నువ్వు కొడితే తప్పలా, తిడితే తప్ప. నీ అమ్మ ముండ ముయ్య మాయామ్మ, నీ కన్నోరు ఇంట్లోనే తొండ, నీ కన్నోరు పొయ్యిలోనే ఎండ కలిసి మన మొండ అనుకోగల ఉండక్కర్లేదెల్లో. నేను ఉండలేవయ్యా, నీ ముసలి ముఖం మండిపో. నాది ముసలి ముఖము కాదా మరి? అవునోయ్ బావా. పెళ్లి చూపుల రోజునాడు ఏమన్నది? మీరు ఎవరెన్నాడు చెప్పండి, నేను బావకే పెళ్లి ఆడేస్తాను, పైసా పరక గడేస్తాడు, బ్యాంకులో దోసుకుంటాము, నేటి పొదిపే రేపుడికి మదుపు అని పంచసూత్రాలు సూత్రం చెప్పి అప్పుడు నా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నా ముఖం ముసలి ముఖం అయిపోయింది. కాదు, ఈ ముసలి ముఖం అయిపోవడానికి ఏదో కారణం ఉండాలి కదా. కారణం ఏంటి కాదు, ఎంతో అందమైన చందమామ అనుకున్నాను, ఈ కర్రీ ముఖం అని చూడలేదు. అయినా సరే బుర్రకథలు ఆడుతున్నావు, ఇంత పైసా పరక గడించుకుంటాం, ఇంత వ్యవసాయం ఉంది కదా, బ్రతికేస్తాం అనుకున్నా. ఎంత అంటే వేటి పెళ్లి చూపుల రోజునాడు, ఆ పెళ్లి రోజునాడు పసుపు కుంకల నిమిత్తం నువ్వు తెచ్చిన బొడ్డే ఉంది, మా అన్నయ్య ఇచ్చాడు కదా. ఆ 35 సెంట్ల బొడ్లోన 5 సెంట్లో నేను బోరు తీసాను. అదేమో కొద్దిగా ఉప్పు అయిపోయింది, నీరు గొట్ట లెక్కలేసాం, ఖాళీ కారణం ఉంది. మా ఊరు బడి పిల్లలు ఆడుకొని వచ్చి ఒక గొంట బొక్కలు పడిపోయాడు. ఈ మధ్యన పేపర్లు వేసారు, చూడలేదా? ఏమని? అదే పిల్లడు అంతా పడిపోవడం. ఆ కేసు సెటిల్మెంట్ కి ఒక 5 సెంట్లు ఖర్చు అయిపోయి ఉన్న 30 సెంట్లు ఇలాగ ఉంది ఇక్కడికి. అది అంత డెవలప్ చేసాను. సంవత్సరానికి 3 పంటలు అందులోన 30 సెంట్లు ఉందన్నయ్య. ఏం చేస్తాడు? రాత్రంతా ప్రోగ్రామ్ ఆడుకుని వస్తాడు, తెల్లవారు సరే తొంగుడిపోతాడు. మరి నాకు దొనడానికి తీరిపోవట్లేదు. రోజు ఇలాగయ్యా భూమి కొరునుండిపోయి కొరినంచలే. అదిగో అరైతుకేమో అంబారంకి ఇచ్చేసాను, ఆయన ఎదజల్లాడు. మరి ఎదజల్లితే మడకలు పోయింది. నీకు తెలీదా? అందులోన వానపాము తిరిగేసింది. అన్న నువ్వు మాట్లాడినా సరే నేను మాత్రం వీడి దగ్గర ఉండలేను. ఇంకా చూస్తాను వెంట్రా, పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది, ఎంత పడతా నీ బాధ? వాళ్ళ అమ్మ 6 సంవత్సరాలు నీకు ఏడు తక్కువ చేశాను. తలకు రాసుకుంటానంటే నవరత్న రూపాయి డబ్బాలు తెచ్చాను, ముఖానికి రాసుకుంటానంటే శాండాలం సబ్బులు తెచ్చాను, అలాగే బట్టలు తెమ్మంటే కిందకి వాణీలు తెచ్చాను, మీదకి లంగాలు తెచ్చాను. కిందకి వాణీలు, మీదకి లంగాలు, బొర్రకు పూసుకోట్లు, అరిచేతిలోన దానమ్మ పండ్లో చూసుకున్నాను. అన్నయ్య బావని మాట నిజమేరా? కరెక్ట్. తిండికి బట్టకు లోట్లేదు అంతే, కానీ పోట్లు ఎక్కువైపోతున్నాయిరా. ఈ పోట్ల సంగతి ఏంటి? కాదు, ఈ పోట్లు నేను ఒక్కడనే పొడుస్తానా? మీ అమ్మకి మీ అయ్యే ఇప్పుడు పోడలేదు ఎక్కడ? మరి ఎక్కువ మాట్లాడకు, మర్యాద తీసుకెళ్ళు. అంటే మా చెల్లెమని తీసుకెళ్ళి మా చెల్లెమ నా బరువురా? ఏం ఎత్తుకొని తీసుకెళ్తావో? ఏ ఆటో మీద తీసుకెళ్ళు. ఎలా అంటే చెల్లెమా నువ్వు వచ్చేస్తావా? నేను వచ్చేస్తాను, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేనురా. కాలు పడుపును నోరు మీ కాలు ఇచ్చేస్తాను. మరి నేను అనుకోకుండా వచ్చాను, మీరు అనుకోకుండా తగ్గు పెట్టుకున్నారు. ఎందుకని మంచిది బావతో చెప్పేసి వచ్చి. నేను చెప్పను, ఇంతవరకు పోట్లాడుకున్నామా? మళ్ళీ మాట్లాడాలేంట్రా? మాట్లాడకపోతే అసలు లేవు కదా మన దగ్గర. సార్జికి డబ్బులు అన్నా, నువ్వు ఎంతటి దిక్కుమాలి భాగ్యవంతుడురా. నీకు తెలీదా? మీ అన్నదమ్ముడు భిక్షం ఎత్తుకున్న లక్షాధికారి. అవురా, నీ గొప్పతనం చూసి నేను ఎదురెచ్చిపోయాను. నీ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర మాత్రం ఉంటాయా? పెద్ద రకం అంతా బావది, ఇల్లు బావది, పెట్టి బావది, తాళం బావది, అన్ని బావే. మొత్తం అప్పు చెప్పేస్తే బావ మొత్తం అప్పు చెప్పేసిందా? కాదు, మొత్తం నాకేడు అప్పు చెప్పింది.
కప్ప దాని దగ్గర ఉంచాను, చెయ్యి నా దగ్గర పెట్టాను. ఈ చెయ్యి కానీ దానికి ఇస్తే కప్పలు ఎట్టుకొని తిప్పుకొని ఉంటుంది, చెయ్యి ఇరిగిపోద్దని నా భయం. అందుకే నా దగ్గర డబ్బులు ఉండవురా. అందుకే బావా తీసుకొని వెళ్ళావు. తీసుకెళ్ళిపోవాలి. ఎలా తీసుకెళ్ళిపోతానావా? అన్నయ్య నేను వచ్చేస్తాను రా. వచ్చేస్తావు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తావు? మన దగ్గర అసలు లేవు ఇప్పుడు. అవురా, డబ్బులు కావాలి కదా. కదా ఇది బావని నేను అడగనా? అడుగుతావా? మన బావే కదా. పయ్యోడా ఏంటి? అడుగుదాం. ఇద్దరు కలిసి అడుక్కోండి, డబ్బులు అడుక్కోండి నాకు. అలాగేం లేరా అన్నయ్య, నా సిగ్గేస్తుందిరా. సిగ్గా? అది మన డబ్బులు ఎలాగ వస్తాయి మరి? అంతే కదా, సరే అడుగుతాలే. అవునా, మీ వంశంలో పుట్టింది సిగ్గేటు. మరి వంశంలో పడ్డానికి సిగ్గేట్. ఏయ్, ఎన్ని జన్మలెత్తినా ఆడదిగా పుట్టాలని, అందంగా పెరగాలని, చిట్టగౌను వయసులోంచి చీరలోకి రావాలని, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని, అని 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 ఇచ్చుకోవాలని ఆశ 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 పిచ్చి ఆశ. ఏమే మామా, నేను నా దగ్గర ఉండిపోతావా? ఆ సంగతి తర్వాత చెప్తా గాని, మామ నీ దగ్గర డబ్బులు ఏంటివా? ఇస్తాను, మరి నీకే పోతే ఇంకా ఊరికి ఇస్తాను. ఇదేంటి మామ, మీద జోబు ఖాళీగా ఉంది. అందరూ మనం ఉంచము, ఓహో. మనదంతా పక్క జోబే. అనియా, ఓయ్ డబ్బులు దొరికిపోతున్నాయి రోయ్. తీసుకో. హే, గుళ్ళు పెట్టుకురా. అనియా, ఏంట్రా కొళ్ళు తేలేస్తాడు? నీళ్ళు పట్టాం, నీళ్ళు పట్టాం. ఓరే, పక్క జేబీలా డబ్బులు ఉన్నాయని మీ చెల్లెలికి చెప్పానా? అది బొక్క జోబేది. అనియా, ఇక్కడ పొరపాటు జరిగిపోయింది. వెనక జోబే కదా, ఇంత ఉంటదని చెయ్యట్సాను, ముడుగు వరకు వెళ్ళిపోయిందిరా. అని నా తర్వాత ఏంటి, నాకు డబ్బులు కావాలి, తొందరగా పట్టుకొని లాగేశాను. మామ, నా చేతికి దొరికింది ఏంటి? తాళాలు గుర్తు. 100 రూపాయల నోట్ నువ్వు లాగేసినా నాకు అంత ప్రాణం పోదు, కానీ నా తాళాలు గుర్తు మీద ఎవరు చెయ్యేసినా ప్రాణాలు విలువలు అలాగే ఆడిపోతాయి. ఆ సంగతి నాకు తెలియదు కదా మామ, తప్పు అయిపోయింది. సరే, నీ దగ్గర డబ్బులుంటే ఒక దమ్మిడి ఇవ్వను, మర్యాదకి మీరు వెళ్ళండి. అంతే కదా. డబ్బులు కావాలి, డబ్బులు. మా అన్నయ్య అడగమన్నాడని అడిగాను, లేదంటే నేను నీకు అడుగుతానా? లేవమ్మా డబ్బులు. లేవంటున్నాడు కదా. ఆడేం డబ్బులు ఇస్తాడు నీకు? కాళ్ళు పడిపోదు, నీ కళ్ళు పేలిపోదు. నోరు మూసుకొని వెళ్ళు. పదరు, ఇంకా చూస్తావేంటి? వెళ్ళిపోతారా? మామ, వెళ్ళిందని వెళ్తున్నాను కానీ నీతో చెప్పకుండా ఉండలేను మామ. అది వెళ్ళొస్తాను, టాటా. పూజలు మాత్రం మర్చిపోకు. మా అన్నయ్య ఉన్నారు కదా. అదే ఆడు అంటిపండు డబ్బులు ఇవ్వకపోతే నాకు కొత్త రాయి, నేను అంటిపళ్ళు తోలుతాను. నేను తోలక్కర్లే, వెళ్ళొస్తాను. బాయ్, సీ యూ. కాకపోతే వాడితో చెప్పేసి వస్తావు నువ్వు. నాతో చెప్పి తప్పు తప్పున్నారా? బావతో చెప్పినంత మాత్రం నన్ను కొట్టాలి. తీసేయాలి. తీసేస్తావరా? నీలాంటి అన్నకి చెల్లెలుగా పుట్టిన బదులు పెరట్లో పచ్చని చెట్టు అయి పుట్టవలసిందా? ఆ పని చేయమ్మా, మా పెరట్లో పెద్ద చెట్టు అయి పుట్టిపో, మా పొయ్యికి సెక్కలు అయిపోతే. అవునా, మీ అక్క చెల్లెలు సెట్ అయి పుడితే ఏం చేస్తావు? ఏం చేస్తాను, ముక్కలుగా కొడిచి పొయ్యిలో పెట్టేస్తాను. గొప్ప తెలివైనడు. ఏమి కాదు, చెట్టు అంటే మాట్లాడుకున్నావా? నిలబడ్డానికి నీడిస్తుంది, తినడానికి పళ్ళు ఇస్తుంది, ఇంటికి కావలసిన కలపిస్తుంది. చెట్టు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని మన పెద్దలు ఏమన్నారు? పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అన్నారు. అలాంటి ప్రగతికి మెట్టు అయిన పచ్చని చెట్టులాగా మీ అక్క చెల్లి పుడితే కొట్టేసి పొయ్యిలు తోసేస్తావా? ఓరి తెలుగు తక్కువ నా బావమరిదే, మీ అక్క చెల్లెలు చెట్టు అయి పుట్టాలి గానీ 10 మంది కుర్రోలు అర్జెంటుగా ఎక్కి దిగిపోరా ఆ పళ్ళుకి కాయలకి. ఓహో, అంటే మా చెల్లిమ పళ్ళు కాయలు చెట్టుగా పుట్టమంటున్నావు? ఏమో ముళ్ళు చెట్టుగా పుడుతుంది కదా, కొట్టేసి పొయ్యిలో పెట్టేస్తాను అనుకున్నాను నేను. విశాఖపట్నం చాలా పెద్ద పట్టణము, ఎక్కడ గానీ పుట్టిపోయింది అనుకో లక్షలాది మంది ఎక్కిపోతారు నా మాట. అందుకు మీ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారా? మా దిక్కు దేవన ఇల్లు పొల్లు తీసుకెళ్ళిపోతాం. ఈడిల్లు కోసం నాకు చెప్తారు. నేషనల్ హైవే పక్కన గొప్ప స్థలం దొరికిందని 2 గదులు పొడవు స్లాబ్ పోయించాడండి. ఇప్పుడు రోడ్లు వెడల్పు వచ్చింది కదా, మొత్తం కొట్టేశారు. ఇటుక లిట్టన్ గది మిగిలిపోయింది. ఇంకా నా ఇల్లు అని గొప్ప అయిపోతాండి. మా కొత్త ఇల్లు పోతే మా పాత ఇల్లు లేదురా? అదే 4 కొయ్యలు పాతి మీద గొడ్డ పాత ఇల్లే. అంటే ఏమంటావు? వెళ్ళిపోవాలి కదా, మర్యాదగా వెళ్ళమంటారు. సరేనయ్యా, నేను తెచ్చిన సామాను ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. ఏంటి నువ్వు తెచ్చిన సామాను? ఏమిటా? ఇల్లు పూజలకు పనికి వస్తాయని పసుపు వేసుకోవడానికి ఎంత బరిని, కుంకం వేసుకోవడానికి ఒక ఎంత బరిని, నైవేద్యం వంటి పండు పెట్టుకోవడానికి ఎంత తోముకో, అవే కదా తెచ్చావు. మిగిలిన సామాన్ ఎంత? మిగిలిన సామానా? మంచం తెచ్చారంటే పెళ్ళైన 5వ రోజు నాడే పుట్టుకు నిరిగిపోయింది. మంచం విరిగిపోయింది, ఒళ్ళు ఆసిపోతుంది. ఎవరికి వాయి కొట్టేస్తావు? నీ మంచం నీ నిరిపోయినా అది ఎలాగిరిగిందో తెలుసా? ఇదిగో మాకు పెళ్ళైన 5వ రోజు నాడు మీ అక్క చెల్లి పిలుపు కోసం మీ అమ్మ మీ నాన్న వచ్చారు. అత్త మామ వచ్చారు కదా, పెద్దోళ్ళు గౌరవం కొట్టేదని కొత్త మంచం పరిస్థితి నేను. అదెప్పుడు నుండి మీ అయ్యకి మీ అమ్మకి నిద్ర లేదో మంచం మీద తొంగు నిరిపేశారు. నాదిరా తప్పు. అవునన్నయ్య, పరువంతా తీసేస్తాను, మర్యాదగా వెళ్ళండి.
ఎలా? పోతావులారా ఎలా? ఆ సామంతో నువ్వే కొండ కట్టుకో. ఏదో చేస్తున్నా మా చెల్లెమ్మ తీసుకెళ్ళిపోతాం. అంతే కదా, అంతే. మనసు మార్చుకుంటాం అనుకున్నాను కానీ ముందు మనిషిని ఇప్పుడే తెలిసింది. అలాగే నా లాడదానికి ఇన్ని బాధలు పెడుతున్నావు. నీకు ఎప్పుడైనా కాలు చేయి పడిపోద్దు. సేపించేక చెప్పించు. నీ కాలు పడిపోను పదరా, ఇంకా చూస్తావేంటా? నీ కళ్ళు పేలిపోను, నీ అమ్మ మండమయ్యా. ఓసే మాట వరుసగా నిజంగా వెళ్ళిపోతావా? మరి వెళ్ళిపోవాలా? ఓసే నా ముఖం చూసి నీకు వండబుద్ధి పోయినా చూడ పిల్లడు ఎలాగ చూస్తున్నాడు. నాయన రారా, అమ్మేమో తాతగారి ఇంటికి వెళ్ళిపోద్ది, అద్దెకి రారా రారా వచ్చే అమ్మకి పప్పడుగురా. అన్నయ్య నిజంగా నీ వెనక వచ్చేయాలనుకున్నాను ఇంటికి, కానీ ఏం చేస్తాను, బాబు అడ్డు పడిపోయాడు. ఆడు అడ్డుకుంటాడమే. ఇప్పుడు ఒక సెల్లు లేదు, తమ్ముడు లేదు. ఆడు అదేంటి మామ మాటలు? ఎప్పుడు అడ్డు రాడు మాకు. దేనికి? నేను వెళ్ళే త్రోవ అడ్డుగా ఉన్నాడని చెబుతున్నాను. అలాగా కాదేమో అక్కడ అడ్డాము. మామ ఎన్ని కొట్టుకున్నా తిట్టుకున్నా అది భార్య భర్తల మధ్య సహజమే కదా. అంతే. సరే మీరు చెల్లని తినిస్తే అది మేము నీకు తెలియదు బావా, ఏంట్రా పగలాల తిట్టుకుంటాం, రాత్రి కొట్టుకుంటాం, మరి అయినా కలిసిపోతాం. మా బంధం ఎటువంటిదో అనుకోండి, మాది పవిత్ర బంధం. ఎటువంటి బంధం మీ అన్నదమ్ముడు చెప్పి. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాతా శయనేషు రంభా. 4 రకాలు మీ చెల్లెలు నాకు. పరిపూర్ణత ఇల్లాలమ్మా. మామ సరే మామ. బావా ఈ పాట ఏ సినిమాలోదో? పవిత్ర బంధం సినిమాలో ఉందిరా. అలాంటి పవిత్రమైన బంధం మాది. ఈ బంధం మాత్రం విడదీసుకో. కాబట్టి మీ అక్కజల్లు పిలుపు చేస్తానన్న పేరు పెట్టుకొని నువ్వు మా ఇంటికి మర్రోకు. మర్రోకు అంటే చెట్టుకుని మర్రోకు కాదు, పిలుపు చేస్తాను నా అప్పజల్లులకి అని గొప్ప అయిపోయి నువ్వు మా ఇంటికి మర్రోకు. ఓహో, అంటే మా చెల్లెమ్మకి పిలుపట్టు నేను మరి రావద్దు అనమాట. సరే నేను రాను గానీ ఆ సల్దాన్ని తెలిసా పొలం దునుకోవా. నువ్వు చెప్పడం నేను తినడం ఎవరురా? అన్నయ్య నువ్వు వెళ్ళరా, నేను చెప్పాను. నా మాట విని తిను. మరి నాకు లెగిసిపోతుంది కోపం. నీకు లేచిపోతురా. మామ మా అన్నయ్యతో ఏంటి, నేను చెప్తున్నాను కదా, నువ్వు చెల్లని తినే మామ. నేను తినను. మా నిద్దరికి మాట దగ్గర మాట వచ్చింది కాబట్టి ఈ పూట మరి తిన్నా. డోంట్ టచ్. తినవా? నాకు మొట్టకు నేను తిన్నా. అంతే కదా, తిను. అన్నా నేనే గాని పతివ్రతనైతే నేను తెచ్చిన సల్దన్నం బియ్యమైపోవాలి రో అన్నా. ఇది చెప్పించేసిందే చల్దనం బియ్యం అయిపోతాయి. చూడవయ్యా ఉండి చూస్తాం. ఇదేంటిదే రాత్రి తిన్నప్పుడు అన్నం మెత్త గుడికిపోయింది, మళ్ళీ ఇప్పుడు బియ్యం అయిపోయి. అంటే ఇది గొప్ప పతివ్రతే పాపమ్మ. ఈవేళ పూజలు ఎన్ని గంటలు చేసావు? నేను పూజలు చేశాను, అందరిది ఒకటి అందరిది ఒకటి 12 వరకు చేశాను. రేపు సాయంకాలం దాకా చేసుకో పూజలు అని. భర్తతో పూజలు చేయడానికి సెలవులు అందడమే కాకుండా భర్తకి తెచ్చిన తెల్లదనం ఇలా బియ్యంగా మార్చేసిన ఆ బంతి పువ్వు పాపమ్మ నంబర్ 1 పతివ్రత మా ఊర్లో ఉంది. ఆ పతివ్రత కోసం మీరెప్పుడు చెప్పరు, ఎప్పుడు భూలక్ష్మీదేవి పతివ్రతనే చెప్తున్నారు. భూలక్ష్మీదేవి మహాపతివ్రత. ఎటువంటిదమ్మా? సీత సావిత్రి అనసూయ ఆ కోపకి చెందిన పతివ్రత. ఆ దంపతులకు భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ సంతానం లేదు. అందుకే భూలక్ష్మీదేవి తన భర్తని నవాబోజరాజు వద్దకు వెళ్ళి సంతానం లేక ఎలా విలపిస్తుందో మనం. ఆ సంతానం కోసం భూలక్ష్మీదేవి ఎట్లా చింతిస్తుందిరా? ఈ విధంగా భూలక్ష్మీదేవి నవాబోజరాజుతో చెప్పగా ఇద్దరు భార్య భర్తలు కలిసి జటంగముని ఆశ్రమానికి వెళ్ళారయ్యా. మహాముని ఆశ్రమానికి అంత వేగం ఎలా వెళ్ళిపోయారు? అంటే కాదు, కారు మీద వెళ్ళారా లేకపోతే బస్సు మీద వెళ్ళారా? వాళ్ళు మహారాజులు కదా, పల్లకీలు లేక రథాల మీద వెళ్తారయ్యా. పల్లకి మీద వెళ్తే పర్వాలేదు కానమ్మా, ఏమైనా కక్కుర్తిపడి 2 ఎడ్ల బండి ఎక్కిపోయారు అనుకో, గొప్ప చికాకులు, గొప్ప ఎక్కట్లమ్మా. ఆ 2 ఎడ్ల బండి ప్రయాణం ఎటువంటిది, ఆ 2 ఎడ్ల బండి కుర్రోడు ఎటువంటి వాడమ్మాయి? ఎవరా? 2 ఎడ్ల బండి కుర్రోడప్ప వల్లప్ప వల్లప్ప వల్లపాడంత మంచోడప్ప. 2 ఎడ్ల బండి కుర్రోడప్ప వల్లప్ప వల్లప్ప వల్లపాడంత మంచోడప్ప. 2 ఎడ్ల బండి కుర్రోడప్ప వల్లప్ప వల్లప్ప వల్లపాడంత మంచోడప్ప. 2 ఎడ్ల బండి కుర్రోడప్ప వల్లప్ప వల్లప్ప వల్లప్ప.
ఎత్తి మెతకాలు అయిపోయినట్టు ఉందిరా. నాడే నాడే వేస్తా. బండి ఎక్కించడానికి రేటంతా అని అడిగితేను ఎక్కించడానికి రేటంతా అని వాడు బెడరేటన్నాడు బండెక్కమన్నాడు. బెడరేటన్నాడు బండెక్కమన్నాడు. రెండు మొగరలు పట్టుకొని మొత్తములో కూర్చొని మొగరలు పట్టుకొని మొత్తంలో కూర్చోడు. పుటగడ్డ అక్కడికి మెల్లంగిల్లించాడు. పొటగడ్డ గడకు మెల్లంగెళించాడు. పుటగడ్డ కాడ ఎగడం కల్లోన పొటగడ్డ కాడ ఎదుటొంకల్లోన దొంగోడు చల్లంగా మెల్లంగా లేచాడు. దొంగోడు చల్లంగా మెల్లంగా లేచాడు. బండోడు చూశాడు పిల్లాని పిలిచాడు. బండోడు చూశాడు పిల్లాని పిలిచాడు. దొంగోడు అన్నాడు తలుపు కొల్లమన్నాడు తవ్వయించి కొట్టాడు. అయితే పల్లెట్టు జోరుగాన పరిగెడితే అయ్యా! వారేవా! ఓహో, చూడరా పరుగు. అలా పని. వగ, వగ, వగ. వారేవా! తాత తాత ఓ! హరి ఓ